చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెంగరిగుంట పంచాయతీ టి వడ్డూరు గ్రామంలో వెలిసిన ఆది యోగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహించారు. 15 అడుగుల ఆది యోగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనకు కలలో దేవుడు కనిపించి గుడి కట్టాలని చెప్పడంతో ఆలయం నిర్మించినట్లు నిర్వాహకులు రవిచంద్రారెడ్డి తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో ఉండడం వల్ల అటు తమిళనాడు ఇటు కర్ణాటక నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. అమావాస్య రోజున ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే శివరాత్రి నాడు వేలాది మంది భక్తులు స్వామివారికి ముంజల సేవ ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహిస్తారని వివరించారు. మనం ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఆది యోగేశ్వర స్వామి పూజా కార్యక్రమం అయితే మనము చూడడం జరిగింది. మరి ఈ గుడి యొక్క చరిత్ర గురించి, అసలు ఈ గుడి ఎవరు నిర్మించారని చెప్పేసి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అన్న, అసలు ఈ గుడికి సంబంధించి మీకు ఎప్పుడు నిర్మించాలనిపించింది, ఏ విధంగా నిర్మించినారు? అదే నాకు కరోనా వచ్చింది. ఆ కరోనాతో ఇంట్లో వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. దీన్ని బాగుపడి చేసుకోవాలనేసి మేము మొక్కుబడి చేసుకొని ఆయన కట్టాలనుకుంటాము. కట్టించుకొని నేను ఓకే. అంటే ఈ గుడికి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మీరు అంటే నిర్మించే దానికోసం అని చెప్పేసి ఏదైనా కమిటీ చేసుకున్నారా, లేకపోతే మీరు సొంతంగా చేసినారా? ఇంకా లేదు, ఇంకా చేసుకుంటాము. కమిటీ అందరూ మాట్లాడుకొని అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, రెడీ చేస్తున్నాము. కమిటీ కోసం రెడీ చేస్తాం. ఓకే. అంటే మీకు ఇక్కడ ఈ ఆది యోగేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది ఇక్కడ మాత్రమే? ఉన్నట్లుగా అంటే మీకు కళ్ళలోకి వచ్చి ఇట్లా నిర్మించాలని చెప్పారు. ఓకే. విగ్రహ ప్రతిష్ఠ అంతా దగ్గరుండి మీరే చేసినారా? అందరూ కలిసి కట్టుగా చేసినారు. ఓకే. ఈ గుడికి సంబంధించి ముఖ్యమైన రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు? అమావాస్య, పౌర్ణమి, ప్రతి సోమవారం ప్రతి సోమవారం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ? మామూలు రుద్రాభిషేకము, మామూలు పంచామృత అభిషేకాలు చేస్తారు. ఇక్కడ ఉండేది బ్రహ్మసూత్ర లింగం. ఓకే. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి? మహాబలేశ్వరం, మహాబలేశ్వరం నుంచి తెచ్చినారు, ప్రతిష్ఠ చేయించినారు ఇక్కడ. ఓకే. అంటే ఇక్కడ శివరాత్రి వేళ ఏదైనా కార్యక్రమాలు చేయడం కానీ ఏమేమి కార్యక్రమాలు? శివకోటి, కోలాటాలు, దీపారాధన, రాత్రి లింగాస్పోత్వం అభిషేకం జరుగుతుంది, రుద్రాభిషేకం జరుగుతుంది. మొత్తం ఇక్కడికి ఎక్కడి నుంచి భక్తులు వస్తారు? ఇక్కడికి చుట్టుపక్కల తమిళనాడు, కర్ణాటక బార్డర్ నుంచి వస్తారు. కర్ణాటక బార్డర్ చుట్టుపక్కల పల్లెలంతా వస్తారు. ఓకే. అంటే ఇక్కడ నిత్య పూజలు ఏదైనా చేయడానికి చేస్తారు. అంటే ఈ గుడి నిర్మాణానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఇంకా గర్భగుడి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అందరూ కలిసి గట్టిగా స్టార్ట్ చేస్తాను. ఇంకా ముందు ఇంకా అన్ని చేయాలనుకుంటుంది, సాగిపోతాం. ఓకే. స్వామి, మీరు చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు, ఏ విధంగా పూజలు చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఈ గుడి ఏ విధంగా వెళ్ళబోతారు? 2022 నుంచి. ఓకే. ఈ స్వామికి ఏదో వెల్త్ సర్లేక ఏదో మొక్కున్నాడంట. కళ్ళలోకి వచ్చి, అంటే మాకు చెప్తాడు, పర్సనల్ గా చెప్తా ఉన్నాడు. కళ్ళలోకి వచ్చి పలానా స్పేట్ ముందు ఏమి లేదు, ఇది చాలా మరవ చెట్లు భయంకరంగా ఉండేది, మనుషులు రావాలంటాడు భయము. అలాంటిది ఇక్కడ పెట్టి చేయాలని చెప్పి ఆశయంతో చిన్నగా ఒక గుడి కట్టి స్థాపించి, మేము కూడా ఏదనుకుంటాం, ఏదో చేస్తాం అబ్బాయి, ఏదో ఏమనుకుంటాడు, ఏదో టైపు అనుకుంటే లాస్ట్ తీరా చూస్తే రోజుకి ఇంత అనేసి ఈ రోజు ఎంత మంది క్రౌడ్ అంటే, ఎవరి సంవత్సరం శివరాత్రికి దాదాపు 4,000 to 5,000 జనాభా. నిత్యాన్నదానం తెల్లవారి టిఫన్ కా నుంచి మధ్యాహ్నం పోయి రాత్రి నుంచి భోజనం వరకు. ఈడేమిటి ప్రశాంతత. వివేకానంద స్వామి అంటే ఈడకొచ్చి ఎన్ని టెన్షన్లు, మానసిక ఏ టెన్షన్ ఉంటే కొంచెం కూర్చొని ధ్యానం చేసుకుని 5 నిమిషాలు ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే చాలా మంది చెప్తారు. ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తారు. కొంచెం అట్లా కొంచెం కూర్చొని ప్రశాంతమైన ధ్యానంలో ఉండి ఇంటికి పోతే పీస్ఫుల్ మైండ్ అవుతుంది చాలా మంది. ఓకే స్వామి, అంటే మీకు సంబంధించి మీ చుట్టుపక్కల ఏరియాలో ఇంత పెద్ద దేవాలయం వస్తుందని చెప్పి మీరు అనుకున్నారు? కూడా అనుకోవడం లేదు. రోజు రోజుకి అన్ని డెవలప్ అవుతా ఉండాలి. ఇంకా 1 or 2 years కి కొంచెం ఇంకా దాతలు కొంచెం సపోర్ట్ చేస్తే నవగ్రహాలు కూడా కొంచెం రూమ్ లా కట్టి, ఇంకా కొంచెము ఎప్పుడైనా మ్యారేజ్లు చేసుకోవాలంటే కూడా కొంచెం మీద హాల్ గిల్ కట్టాలనేసి కూడా ప్లానింగ్ ఉంది. దానికి కూడా డిజైన్ జరుగుతా ఉంది. దాతలు కూడా ముందుకు వస్తా ఉన్నారు. అద్భుతంగా సంవత్సరం డెవలప్ అవుతా ఉంది. ఎవరి సోమవారం 5-6 మంది అభిషేకం చేస్తారు, ప్రసాదాలు నిత్యం ఎప్పుడు రోజు చుట్టుపక్కల గ్రామాల్లో. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆది యోగేశ్వర స్వామి దేవాలయం గురించి మీరు ఏం చెప్తారు? నాకు తెలిసి నేను ఒకప్పుడు పెద్దగా నమ్మేవాడిని కాదు. ఇప్పుడు నేను కూడా ప్రశాంతం, ఇప్పుడు నాకు టెన్షన్స్ అలాంటివి బిజినెస్ సంథింగ్ ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉంటే పీస్ఫుల్ గా, ఎందుకు నాకు కూడా తెలియదు, సొల్యూషన్ వచ్చేస్తుంది. కొంచెం కూర్చొని అట్లా ఉండంటే అన్ని సమస్య ఇంతేనా, కొంచెం ఆయన చూసి ఆ స్వామిని చూసి కొంచెం అట్లా మౌనంగా ఉన్నామనుకో అన్ని సాల్వ్ అయిపోతాయి. అది ఏమీ తెలియదు, మహత్యం. స్వామి, మీరు చెప్పండి, ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించి బయట నుంచి వచ్చే భక్తులు ఏం చెప్తున్నారు ఇక్కడ?
స్వామి ఈడొచ్చి ఆది యోగేశ్వర స్వామి నమ్మిన వాళ్ళు మాకంతా మంచి జరుగుతా ఉంది. ఈ స్వామి ఎప్పుడు దీన్ని నిర్మించినాడు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏమి ఆటంకాలు లేకుండా అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతా ఉంది. ప్రతి శివరాత్రికి మంచి పూజలు. శివరాత్రి రోజు రుద్రాభిషేకం జరుగుతుంది 12 గంటలకు. అది నైట్ 12 గంటలకి మనం ఏమి అప్పుడు చాలా మంచిది. ఆ తర్వాత ఈ కార్తీక మాసంలో కార్తీక దీపం వస్తుంది కదా, దీపారాధన, కార్తీక దీపం పెడతారు. ప్రతి సోమవారము అభిషేకం ఉంటుంది. మళ్ళా ఈ కాలభైరవేశ్వర స్వామి అభిషేకం ఉంది. అష్టమికి హోమం ఉంటుంది కాలభైరవేశ్వర స్వామికి. అమావాస్యకి హోమం ఉంటుంది. కాళీమాతకి హోమము. కాలభైరవేశ్వర స్వామికి అభిషేకాలు చేపిస్తాము. అన్ని మంచిగానే జరుగుతాయి. ఓకే స్వామి, అంటే దాతలు సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఈ గుడి ఇంకా ఏ విధంగా డెవలప్ అవుతుంది? మేము ఇంకా చాలా మంచిగా అనుకుంటాము. మాకు ఇంకా కొంచెం ముందర కోనేరు గుడి కావాలా. కోనేరుకి గర్భగుడి స్టార్ట్ చేసినాము. కానీ ఇంకా దాతలు వచ్చి సపోర్ట్ చేస్తే ఈ గర్భగుడి అయిపోయిన తర్వాత దాతల ద్వారా కోనేరు ఒకటి రెడీ చేస్తే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. దాతలే ముందుకు వస్తా ఉన్నారు, అడిగే పని లేదు, దాతలే ముందుకు వస్తా ఉన్నారు. ఓకే, మనము ఇప్పటిదాకా వచ్చేసి ఆది యోగేశ్వర స్వామి దేవాలయంలో చేసే పూజా కార్యక్రమం అయితే మా వైకే టీవీ ఆధ్వర్యంలో లైవ్లో చూడడం జరిగింది. మరి దీనిలో భాగంగానే ఈ ఆలయ ధర్మకర్తలు కావచ్చు, లేకపోతే ఈ గ్రామస్తులు చెప్పే మాట ఏమంటే ఈ గుడి యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి ఏమైనా దాతలు వచ్చి సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఈ గుడి కూడా ఇంకా అభివృద్ధి అయ్యేదని కూడా ఎంతో ఛాన్స్ ఉంది కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ తమిళనాడు నుంచి ఇట్లా కర్ణాటక నుంచి రోజుకి ఎంతో మంది భక్తులు చేసి కూడా ఇక్కడ ఈ ఆది యోగేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అదేవిధంగా పెళ్లి కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకానొక టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేసు ఇంత అభివృద్ధి చెందని చెప్పేసి కూడా ఎవరు అనుకోలేదు. ఎవరైతే ఇక్కడ గుడి నిర్మించినారో ఆయనకి కళ్ళలోకి వచ్చేసి దేవుడు ఇక్కడ గుడి నిర్మాణం చేస్తే మంచి జరుగుతుందని చెప్తే ఆయన మాట పట్టుకునేసి ఈ గుడికి అయితే పూర్తిగా నిర్మించినట్టు కూడా మనకి చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా కానీ ఈరోజు మా వైకే టీవీ ఆధ్వర్యంలో ఆది యోగేశ్వర స్వామి దేవాలయంకి సంబంధించి పూర్తి పూజా కార్యక్రమం కావచ్చు, ఈ గుడి యొక్క చరిత్ర కావచ్చు తీసుకురావడం జరిగింది. సో మా వైకే టీవీని మీరు ఎందుకు ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్.